హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అనేది చెప్తాను. సో, ఎలా చెక్ చేయాలి? లిస్ట్ రిలీజ్ అయ్యింది. సో, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చూపిస్తాను. అండ్ ఒకవేళ మీ పేరు లిస్ట్‌లో లేకపోతే ఏం చేయాలన్నది కూడా చూపిస్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లో పోయి ఇందిరమ్మ ఇల్లు అని ఇట్లా సెర్చ్ చేసుకోవాలా. ఇందిరమ్మ ఇల్లు అని. తర్వాత ఈడ ఒక లింక్ కనిపిస్తుంది కదా! గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ.gov.in ఇలా లింక్ కనిపిస్తది. దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ వెబ్‌సైట్‌కి వచ్చేస్తారు. ఈ వెబ్‌సైట్ వచ్చిన తర్వాత ఈడ మీరు చూడొచ్చు. ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎలిజిబుల్ ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టు కన్‌స్ట్రక్ట్ ఎ న్యూ హౌస్. చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక ఇల్లు అనేది ఇవ్వబడుతుంది కన్‌స్ట్రక్షన్ చేసుకోనీకే తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో, ఇక్కడ మీకు ఇల్లు వచ్చిందా? రాలేదా? అనేది ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఆహ్, ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా! ఈడ క్లిక్ చేయాలి అప్లికేషన్ సెర్చ్ పైన. ఈడ పోయి మీరు ఎట్లా సెర్చ్ చేయాలనుకుంటున్నారు? మొబైల్ నంబర్‌తోనా? ఆధార్ కార్డ్ నంబర్‌తో సెర్చ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఐడీ ఉంటే అప్లికేషన్ ఐడీతో సెర్చ్ చేసుకోవచ్చు. ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ ఉంటే ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్‌తో సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ తీసుకొని ఏదో ఒకటి దీంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు సెర్చ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే అప్లికేషన్ ఐడీతో సెర్చ్ చేయాలనుకుంటున్నా. సో, ఇక్కడ నేను అప్లికేషన్ ఐడీ ఎంటర్ చేస్తాను చూడండి. అప్లికేషన్ ఐడీ అనేది సెర్చ్ చేసేసాను. చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నో డేటా అవైలబుల్ వస్తుంది. సో, ఇప్పుడు నేను మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేస్తాను ఒకసారి. ఇలా అప్లికేషన్ నంబర్ పైన ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేస్తే ఇట్లా మీకు డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ నంబరు అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సూర్యాపేట్, అప్లికెంట్ నేము అండ్ మండల్, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు అన్నీ చూడొచ్చు మీరు. ఇలా సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా సర్వే స్టేటస్ అనేది కూడా చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సర్వే కంప్లీటెడ్. సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీ మీ పేరు అండ్ మీ అప్లికేషన్ నెంబరు సర్వే కంప్లీటెడ్ అని రాకపోతే మీరేం చేయాలంటే ఇక్కడికొచ్చేసి ఈడ మోర్ అని కనిపిస్తది. కనిపించిన తర్వాత ఈడ గ్రీవియన్స్ అని ఉంది కదా! ఈడ గ్రీవియన్స్ పైన గ్రీవియన్స్ ఎంట్రీ అని ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలా. ఒకవేళ మీకి రాకపోతే సో, మీ పేరు రాకపోతే ఇక్కడ వచ్చేసి మీరు మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సొస్తది. సో, ఎంటర్ చేయండి ఈడ మొబైల్ నంబరు. ఇలా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీరనేది ఆహ్, ఏం చేయాలంటే ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఆహ్, ఒక ఫామ్ అనేది వస్తది. ఆ ఫామ్‌లో మీరు తెలుగులో లేకపోతే ఇంగ్లీష్‌లో ఇలా మాకు సర్వే కంప్లీట్ అయ్యింది. కానీ స్టేటస్ అనేది చూపియట్లేదు అని ఒక ఫామ్ అనేది చేయాల్సుంటది. తర్వాత సర్వేయర్ ఇది అనేది డేటా అనేది అప్డేట్ అయితది. అప్పుడు మీరు గూడా ఎలిజిబుల్ అనేది సర్వే కంప్లీటెడ్ అనేది మీకు స్టేటస్ చూపిస్తది. సో, ఇది ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మొబైల్‌లో గూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఏమంటే మొబైల్‌లో డెస్క్‌టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలా. సో, థ్యాంక్ యూ అండి.